తెలంగాణ రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు అధికారం చేపట్టిన గులాబీ పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతల నోటి దురిసే పెద్ద శాపంగా మారిందా? కొంతమంది లీడర్ల అనాలోచిత తీరు, అగ్రెసివ్ కామెంట్స్ బీఆర్ఎస్ ఇమేజ్ ను క్షేత్రస్థాయిలో దారుణంగా దెబ్బతీస్తున్నాయా? నిత్యం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ తిరిగే ఆ కోటరీ నేతలు ఎందుకంతలా లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు? తాజాగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన మిలిటెంట్ వ్యాఖ్యలు, ఆపై ఆయన అరెస్టు తర్వాత గులాబీ బాస్ కేసీఆర్, అటు కేటీఆర్లు వహించిన ఆశ్చర్యకరమైన మౌనం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? పైలట్ రోహిత్ రెడ్డి సస్పెన్షన్ ట్విస్ట్ నుండి పాడి కౌశిక్ రెడ్డి దూకుడు వరకు తెలంగాణ భవన్ వర్గాల్లో హీట్ పెంచుతున్న ఆ అంతర్గత చర్చలేంటి? తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ అధిష్టానానికి సొంత పార్టీ నేతల వ్యవహార శైలి పెద్ద తలనొప్పిగా మారింది. ఒక లీడర్ వివాదం ముగిసేలోపే మరో లీడర్ కొత్త లొల్లిని తెరపైకి తెచ్చి పార్టీని డిఫెన్స్లో పడేస్తున్నారు. గతంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు చేసిన హై ప్రొఫైల్ రోడ్డు ప్రమాదం కేసు రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగింది. ఆ వివాదం పార్టీ ఇమేజ్ను భారీగా డ్యామేజ్ చేసింది. ఆ మరకల నుండి బయటపడక ముందే వరుసగా వెలుగులోకి వస్తున్న మరికొందరు నేతల పర్సనల్ ఇష్యూస్ కాస్త క్యాడర్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి మైలేజ్ తెచ్చుకోవాల్సిన టైంలో లీడర్ల పోలీస్ స్టేషన్ కేసులు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం గులాబీ శ్రేణులకు పెద్ద మైనస్గా మారింది. ఇక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటమి తర్వాత ఆయన చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. మొదట ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ బకాయిల వివాదం రచ్చకెక్కి హైకోర్టు వరకు వెళ్లింది. ఆ వెంటనే శంకరపల్లి, చేవళ్ల పరిధిలోని 100 కోట్ల విలువైన భూముల సెటిల్మెంట్ అంశంలో జీవన్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్పై పోలీస్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. చివరకు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇదొక్కటే కాదు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి అయితే గులాబీ బాస్ కేసీఆర్కు నిత్యం గుబులు పుట్టిస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ లోపల బయట కౌశిక్ రెడ్డి చూపిస్తున్న మితిమీరిన అగ్రెసివ్ పందా కొన్ని సందర్భాల్లో పార్టీ లైన్ను పూర్తిగా దాటిపోతుందని సొంత పార్టీ సీనియర్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూకుడు తగ్గించుకోమని ప్రగతి భవన్ నుండి పలుమార్లు గట్టి హెచ్చరికలు వెళ్లినా కౌశిక్ రెడ్డి రూటు మార్చకపోవడం బీఆర్ఎస్కు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ కేసుతో వైరల్ అయిన రోహిత్ రెడ్డి అధికారం పోయాక తన ఒంటెద్దు పోకడలతో వివాదాల్లో చిక్కుకున్నారు. రీసెంట్గా ఒక రేవ్ పార్టీ ముసుగులో జరిగిన డ్రగ్స్ కేసులో ఆయన పేరు గట్టిగా వినిపించడం తాండూరు గులాబీ క్యాడర్ను తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. సీనియర్లను, లోకల్ కేడర్ను కలుపుకుపోవడంలో విఫలమైన రోహిత్ రెడ్డి కేవలం సొంత ఇమేజ్ కోసమే తాపత్రయపడ్డారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు విమర్శిస్తున్నారు. డ్రగ్స్ కేసు ఇష్యూపై వివరణ ఇవ్వాలని పార్టీ షోకాస్ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో స్వయంగా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రోహిత్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశామని ప్రకటించారు. సస్పెండ్ చేసినా కూడా రోహిత్ రెడ్డి దర్జాగా గులాబీ కండువ కప్పుకుని పార్టీ ప్రోగ్రామ్స్లో తిరుగుతున్నారు. ఇది తాండూరు బీఆర్ఎస్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. అది పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉందని తాండూరు నియోజకవర్గ గులాబీ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదాలన్నీ ఒకెత్తైతే కేటీఆర్కు కుడి భుజంగా కారు పార్టీకి వాయిస్లో ఉన్న మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. 2014 పెద్దపల్లి ఎంపీగా, 2018 చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన సుమన్ 2023లో వివేక్ వెంకటస్వామి చేతిలో ఓడిపోయినా పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే ఇటీవల సింగరేణి కార్మిక సంఘం మీటింగ్లో బాల్క సుమన్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. కాంగ్రెస్పై రైతులు ఎవరూ ధర్నాలకు రావడం లేదు. ప్రజల్లో ఆక్రోశం తెలియాలంటే మనం మిలిటెంట్ పోరాటాలు చేయాలి, రైల్వే పట్టాలు కోసేయాలి, సింగరేణి జీఎం ఆఫీసులను తగలబెట్టాలి అంటూ సుమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దావనంలా మారాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మరుసటి రోజు సుమన్ ప్రెస్ మీట్ పెట్టి కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోలీసులు ఆయనపై దేశద్రోహం, హింసను ప్రేరేపించడం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో సుమన్ చివరకు నాంపల్లి కోర్టులో సరెండర్ అవ్వగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు పంపింది. సాధారణంగా బీఆర్ఎస్లోని ఏ చిన్న లీడర్ అరెస్ట్ అయినా కేటీఆర్, హరీష్ రావు క్షణాల్లో ఎక్స్ వేదికగా స్పందిస్తారు. ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడతారు.
కానీ తమకు అత్యంత ఆప్తుడైన బాల్కా సుమన్ అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నా అటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు గాని కనీసం ఒక్క చిన్న ట్వీట్ కూడా చేయకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే బాల్కా సుమన్ చేసిన కామెంట్స్ విషయంలో పార్టీకి నష్టం జరిగింది అనే భావనలో గులాబీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఇష్యూలో సుమన్ అరెస్ట్ అయితే కేటీఆర్ హరీష్ రావు స్వయంగా ఆదిలాబాద్ జైలుకు వెళ్లి పరామర్శించి కొండంత అండగా నిలిచారు. మరిప్పుడు హైదరాబాద్లోనే అరెస్ట్ అయినా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. సుమన్ చేసిన ఆఫీసులు తగలబెట్టాలి, పట్టాలు కోసేయాలి అనే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో తీవ్రమైన తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయని, దీనివల్ల పార్టీ పరువు బజారున పడిందని అధిష్టానం భావిస్తోందట. సుమన్ శృతి మించి తప్పు చేశారనే అంచనాకు వచ్చినందుకే ఈసారి ఆయనకు సపోర్ట్ చేసి బుక్కవ్వడం ఇష్టం లేక గులాబీ పెద్దలు ఈ సైలెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. బాల్కా సుమన్ ఎపిసోడ్తో ఒక్కసారిగా అలర్ట్ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు పార్టీ యువనేతలకు సోషల్ మీడియా లీడర్లకు క్లాస్ స్పీకర్ అని తెలుస్తోంది. బహిరంగ సభలైనా సోషల్ మీడియా పోస్టులైనా సరే ఏది పడితే అది మాట్లాడి మీరు చిక్కుల్లో పడొద్దు, పార్టీని ఇబ్బందులోకి నెట్టొద్దు అని వార్నింగ్ ఇచ్చారట. బాల్కా సుమన్ ఎపిసోడ్తో గులాబీ పార్టీ అధిష్టానం దూకుడుగా వెళుతున్న బీఆర్ఎస్ నాయకులకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనపై చేసే వ్యక్తిగత విమర్శలకు రాజకీయంగా అంతే ధీటుగా కౌంటర్లు ఇవ్వండి. కానీ ప్రభుత్వ వ్యవస్థలు, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా రాజ్యాంగబద్ధమైన సంస్థలపై మాట్లాడేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ తప్పొద్దు, లైన్ క్రాస్ చేయొద్దు అని కేటీఆర్ క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చారట. చట్టపరమైన లోప్ హోల్స్ లో చిక్కుకుని సెల్ఫ్ గోల్స్ చేసుకోవద్దని హెచ్చరించినట్లు సమాచారం. జీఎంఎల్ఏ బీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ వ్యాఖ్యలు నమోదైన కేసులో అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించి బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్లోని ఈ వరుస కేసులు, అరెస్టుల పర్వం పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. మైలేజ్ కోసం సాగించే అనాలోచిత దూకుడు కంటే క్రమశిక్షణతో కూడిన పోరాటమే ముఖ్యమని అధిష్టానం గట్టిగా డిసైడ్ అయింది. మరి కేటీఆర్ ఇచ్చిన ఈ క్లాస్తోనైనా గులాబీ యువనేతల భాష మారుతుందా? బాల్కా సుమన్ జైలు నుండి వచ్చాక ఆయన పొలిటికల్ రూట్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.